గంజాయికి అనకాపల్లి జిల్లా అడ్డాగా మారిందా? దేశ నలుమూలలకు అనకాపల్లి నుంచే గంజాయి స్మగ్లింగ్ అవుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏజెన్సీ ప్రాంతం గంజాయితో గుప్పుమంటోంది. నిత్యం గుట్టలుగా దొరుకుతున్న గంజాయి ఘటనలే అందుకు నిదర్శనం. ఇప్పుడు తాజాగా పామాయిల్ తోటలోనే గంజాయి బిజినెస్ పెట్టారు కొందరు కేటుగాళ్లు. అది ఓ పామాయిల్ తోట. ఆ ఏరియా అంతా ఎత్తైన పామాయిల్ చెట్లే కనిపిస్తాయి. పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతాన్ని దూరం నుంచి చూస్తే ఎవరికి ఈ అనుమానం రాదు. ఇన్నాళ్ళు అందరూ పామాయిల్ తోటగాని భావించారు. దగ్గరికి వెళ్లి చూస్తే గానీ తెలియదు అక్కడ గంజాయి వాసన గుప్పమంటుందని. అవును, దట్టంగా పెరిగిన పామాయిల్ తోటలో గుట్టుగా గంజాయి బిజినెస్ చేస్తున్నారు కొందరు కేటుగాలు. గుట్టలుగా గంజాయి నిల్వలు చేశారు. ఇంత గంజాయిని పచ్చని పామాయిల్ తోటలో నిల్వ చేశారంటే వీళ్ళు మామూలు కాదు. గంజాయి బిజినెస్ లో పండిపోయారు. కొన్నాళ్ళుగా సాగుతున్న గంజాయి దందా గుట్టును రట్టు చేశారు అనకాపల్లి జిల్లా పోలీసులు. వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పట్టుకున్నారు. తీగలాగితే గంజాయి డొంక కదిలింది. ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తే అసలు భాగోతం బయటపడింది. గంజాయి స్మగ్లర్లు చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం, అడ్డసవరం గ్రామాల మధ్య పామాయిల్ తోటలో నిల్వ చేసిన 600 కిలోల గంజాయి డంప్ బయటపడింది. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారయ్యారు. రోలుగుంట ప్రాంతానికి చెందిన ఒడిశాలోని మల్కాన్గిరిలో వెంకటేష్ వద్ద 750 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. 4 రోజుల క్రితం 600 కిలోల గంజాయిని తీసుకొచ్చి పామాయిల్ తోటలో నిల్వ చేశారు. మిగతా 150 కేజీలను రవాణా చేస్తూ దొరికిపోయారు. వీరికి రోలుగుంట మండలానికి చెందిన వెంకట శ్రీనివాసరాజా, రాకేష్, నానాజీ, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన లక్ష్మణ్ రెడ్డి, శివకుమార్ సహకరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 37 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. 150 kgs వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ 1 కార్. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్ గానే రేడ్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 750 kgs ఆఫ్ గాంజా వాస్ సీజ్డ్ ఫ్రమ్ ద స్పాట్. ఇందులో ఇన్ టోటల్ 9 పర్సన్స్ని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాచెస్ దట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ హెస్ డన్ ఇన్ క్వైట్ సమ్ టైమ్. రూట్ వాళ్ళు ఏదైనా తీసుకున్నారు బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండ్ సిడిఆర్ రికార్డ్స్. వాళ్ళు సీలేరు, మల్కాన్గిరి అక్కడ నుంచి ఈ రంపచోడవరం రూట్ తీసుకుని జగ్గంపేట, తుని రూట్ తీసుకుని మన రోలుగుంటకి తీసుకుని వచ్చారు. ఇక్కడ డంపింగ్ చేసుకున్నారు. దిస్ ఆల్సో ఫర్దర్ గోస్ ఆన్ టు షో దట్ మన అనకాపల్లి బార్డర్స్లోనే స్ట్రాంగ్ చెకింగ్, ఎన్డీపీఎస్ సంబంధించి చెకింగ్ అవుతుంది. మన చెక్ పోస్ట్ వాళ్ళు కూడా అలర్ట్గానే ఉన్నారు. దట్ ఈస్ వై ద ఎన్డీపీఎస్ అఫెండర్స్ ఆర్ నాట్ డేరింగ్ టు కమ్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారుతో పాటు బైకులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నాయని పోలీసులు తేల్చారు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడిన గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.